హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ సన్న కారపూస అండి. సన్న కారపూస అంటే ఎక్కువగా శనగపిండితోనే చేస్తూ ఉంటాం కదా. ఈరోజు శనగపిండి బియ్యపిండి రెండు కలిపేసి సన్న కారపూస తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ ఒక జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల బియ్యపిండిని వేస్తున్నాను. జల్లెడ పట్టేసుకోవాలి. ఇది మనం మిల్లుకు పట్టించుకున్న బియ్యపిండి అయినా, సూపర్ మార్కెట్లో బియ్యపిండి అయినా ఏదైనా పర్వాలేదు. అదే కప్పుతో 2 కప్పుల శనగపిండిని కూడా వేసేసుకొని జల్లెడ పట్టేసుకుందాం. ఇలా జల్లెడ పట్టుకున్నామంటే కారాలు పిండుతున్నప్పుడు మురుకుల గొట్టానికి అడ్డం రాకుండా చాలా ఈజీగా దిగుతుంది. ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. శనగపిండి బియ్యపిండి రెండు కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. ఈ క్వాంటిటీ శనగపిండి బియ్యపిండికి ఇప్పుడు మనం మసాలాని తయారు చేసుకుందాం. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2-3 ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు మీ స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వామును వేస్తున్నాను. మీరు పూర్తిగా వామునైనా వేసేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా జీలకర్రనైనా వేసేసుకోవచ్చు. కానీ 2 వేసి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకొని వాటర్ను వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్నంతా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకుందాం. ఇలా ఫిల్టర్ పట్టేసుకున్నామంటే కారాల గొట్టంలో అడ్డు రాకుండా కారాలు కిందికి బాగా దిగుతుందన్నమాట పిండి. ఇలా మొత్తము బాగా ఫిల్టర్ పట్టేసుకోవాలి. స్పూన్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే మొత్తం అంతా చాలా బాగా కిందికి దిగిపోతుంది. ఇలా బాగా అంతా ఫిల్టర్ పట్టేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1/4 కప్పు హోమ్మేడ్ వెన్న వేస్తున్నానండి. హోమ్మేడ్ వెన్న కానీ మనం బయట తెచ్చుకున్న వెన్న కానీ ఏదైనా పర్వాలేదు. వెన్న అవైలబుల్గా లేనప్పుడు ఆయిల్నైనా కాచేసి వేడి ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. పిండిలో సాల్టు వెన్న మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ పట్టుకున్న మసాలా వాటర్నంతా వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ను వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండిని. మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి. కారాల గొట్టంలో పిండిని పెడుతున్న ప్రతిసారి పిండిని ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే కారాలు క్రిస్పీగా వస్తాయి. సన్న కారాలు చేస్తున్నాం కదండి, ఆ ప్లేట్ని పెట్టేసుకుందాం. కారాల గొట్టానికి ఆయిల్ను రాయాలి. ఆయిల్ పట్టించామంటే ఈజీగా పిండి కిందికి దిగుతుంది. పిండిని నింపేసుకుందాం. పూర్తిగా నిండుగా లేకుండా పిండిని ఇలా సగానికి పెట్టేసుకొని ఫిట్గా సెట్ చేసుకోవాలి. మూత పెట్టేసామంటే పిండి మీద ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసామంటే మనకు తెలిసిపోతుంది. చూడండి, బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారాలు పిండుకోవాలి, లేదంటే చెయ్యి కాలిపోతుందండి. కారాలు పిండిన వెంటనే తిప్పేయకుండా ఆ నురగంతా పోయిన తర్వాత రెండవ వైపు తిప్పుకోవాలి. చాలా త్వరగా సన్నకారాలు వేగిపోతాయండి. రెండవ వైపు కూడా కొద్దిగా నురగాల పోయిందంటే కారాలు వేగినట్టు అన్నమాట. మనకు మెల్లగా తీసేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. కారాలను పిండుతున్న ప్రతిసారి ఆ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకున్న తర్వాతే రెండవసారి కారాలని పిండేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారాలని పిండుకోవాలి. నొరగంతా పోయిన తర్వాత
రెండో వైపు మెల్లగా తిప్పేసుకోవాలి, లేదంటే కారపూస ఇరిగిపోతుందండి. ఇదే పిండితో మనము లావు కారాలు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా కమ్మగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈ సన్న కారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు. నూరగంత పోయిన తర్వాత కారాలను తీసేసుకొని ఆ చిన్న చిన్న ముక్కలన్నీ తీసేస్తూ ప్రతిసారి కారాలు పెడుతున్న ప్రతిసారి ఆ ముక్కల్ని తీసేసి కారాలని పిండుకోవాలి. ఇలాగే మనము మొత్తం పిండినంతా కూడా కారాలని ప్రిపేర్ చేసుకోవాలి. సన్న కారపూస వేగడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఎన్ని కారాలైనా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదండి, చాలా ఈజీ. ఎవరైనా కూడా ఈ కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. క్రిస్పీగా ఎంత బాగుంటాయో, చాలా చాలా బాగుంటాయి. కమ్మదనం కూడా అండి, ఎంత కమ్మగా ఉంటాయో చూడండి. క్రిస్పీగా కారాలు ఎంత బాగున్నాయో. ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.